బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్నారావును అరెస్ట్ చేశారు పోలీసులు. కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావును అరెస్ట్ చేశారు పోలీసులు. భూ కబ్జా కేసులో కన్నారావును అరెస్ట్ చేసినట్లు ఆదిభట్ల పోలీసులు తెలిపారు. కన్నారావుతో పాటు మరికొంది మందిపైన కూడా కేసులు నమోదయ్యాయి. పలు సెక్షన్స్ పై కింద కన్నారావు పైన కేసులు నమోదయ్యాయి. కల్వకుంట్ల కన్నారావును అలియాస్ తేజేశ్వరరావును అరెస్ట్ చేశారు పోలీసులు. భూ కబ్జా కేసులో అదుపులోకి తీసుకున్నారు ఆదిభట్ల పోలీసులు. మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కన్నారావు గ్యాంగ్ కబ్జాకు ప్రయత్నించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు ఫోన్లో. రమేష్, కల్వకుంట్ల కన్నారావు అలియాస్ కల్వకుంట్ల తేజేశ్వరరావుని కొద్దిసేపు క్రితం ఆదిపట్ల పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న కన్నారావుని మరికాసేపులో రిమాండ్ కి పంపించబోతున్నారు. అయితే మన్నెగూడలోని 2 ఎకరాల ఒక ప్రైవేట్ వెంచర్ లోకి జొరపడి ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అక్కడ ఇప్పటికే చేసిన నిర్మాణాలు మొత్తం కూడా ఒక కుప్పగా వేసి తగలబెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సదర్ వెంచర్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిపట్ల పోలీసులు కన్నారావుతో పాటుగా 38 మంది పైన కేసులు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా కేసులు నమోదైన తర్వాత ఇందులో కీలకమైన 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత కన్నారావు మాత్రం తన బెయిల్ కోసం కూడా పలుమార్లు హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ ను అటు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు విదేశాలకు పారిపోయిన కన్నారావు పైన అటు పోలీసు అధికారులు లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇష్యూ పెద్దది కావడంతో కన్నారావు ఇటు ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో ఆదిపట్ల పోలీసులు వలపన్ని కన్నారావుని అరెస్ట్ చేయడం జరిగింది. కన్నారావుతో పాటుగా మొత్తం 38 మంది పైన కేసులు నమోదు చేశారు. కన్నారావు పైన మొత్తంగా 147, 148, 447, 427, 307, 436, 506, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపడుతుందని చెప్తున్నారు. అయితే కన్నారావు పైన అటు హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాలతో పెద్ద మొత్తంలో గతంలో కూడా కేసులు ఉన్నాయి. ప్రధానంగా ఎక్కడైతే ప్రభుత్వ స్థలం కావచ్చు ఖాళీ ల్యాండ్ కనబడితే కబ్జాలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆదిపట్ల కేసుకు సంబంధించినట్లయితే 2 ఎకరాల ప్రైవేట్ వెంచర్లకు జొరపడి అక్కడ ఉన్న నిర్మాణాలు కూల్చివేసి వాటికి తగలబెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే 38 మంది కేసులు నమోదు చేసి 2 కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. దాంట్లో కన్నారావు పరారులో ఉంటే కొద్దిసేపు క్రితమే కన్నారావుని ఆదిపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. మరికాస్త రిమాండ్ పంపిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు కన్నారావుని ఆదిపట్ల పోలీసులు? రమేష్, కన్నారావుని బోయినపల్లి పరిధిలో అతను తిరుగుతున్నట్టు సమాచారం వస్తే ఆదిపట్ల పోలీసులు వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకుంటుంది. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత అతనికి 41 CRPC నోటీసులు జారీ చేసి అతనికి అరెస్ట్ కార్డు కూడా ఇష్యూ చేయడం జరిగింది. అతన్ని మరికాసేపట్లో ఆదిపట్ల పోలీసులు అటు కోర్టులో రిమాండ్ కు తరలించబోతున్నారు. ఇన్ని రోజులు కన్నారావు ఎక్కడున్నారు? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా రమేష్? ఈ కేసు సంబంధించి కేసు నమోదైన వెంటనే కన్నారావు పరారు కావడం జరిగింది. కన్నారావు తన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తున్నాడు. అందుకోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశాడు. అయితే అటు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు ఎక్కడ కూడా నిరాకరించింది. ఈ నేపథ్యంలో అటు సింగపూర్ కావచ్చు, మలేషియా లాంటి దేశాలకి కన్నారావు పారిపోయారని చెప్పి అటు పోలీసులు సమాచారం రావడంతో వెంటనే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఇష్యూ పెద్దది కావడంతో కన్నారావు ఇటు తిరిగి ఇండియాకి రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కన్నారావు ఆచూకీ తెలుసుకున్న ఆదిపట్ల పోలీసులు అతన్ని కొద్దిసేపు క్రితమే అదుపు తీసుకొని విచారిస్తున్నారు. మరి కాసేపట్లో రిమాండ్ చేసి అతన్ని జైలు కూడా పంపించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల. కన్నారావును ఆదిపట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మన్నెగూడలో 2 ఎకరాల భూ స్థలాన్ని కబ్జా కేసుకు సంబంధించి కన్నారావుని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది పై కూడా కేసులు నమోదయ్యాయి. దాదాపు 38 మంది ఈ కేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదిపట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో రిమాండ్కు తరలించే అవకాశాలున్నాయి. కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావును అరెస్ట్ చేశారు పోలీసులు. భూ కబ్జా కేసులో అదుపులోకి తీసుకున్నారు ఆదిభట్ల పోలీసులు. మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కన్నారావు గ్యాంగ్ కబ్జాకు ప్రయత్నించింది. అయితే బాధితుడి ఫిర్యాదుతో కన్నారావుతో పాటు 38 మందిపై కేసు నమోదు చేశారు. దాంతో అతడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. హైకోర్టును ఆశ్రయించగా రిజెక్ట్ అయింది బెయిల్. ముందే అలర్ట్ అయిన పోలీసులు
కన్నారావుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇవాళ అదుపులోకి తీసుకున్నారు ఆదిభట్ల పోలీసులు.